శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత సప్తమోధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము 1వ శ్లోకము నుండి 9వ శ్లోకం వరకు భావసహితంగా. శ్రీ భగవానువాచ మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యతి తచ్ఛృణు. శ్రీ భగవానుడు పలికెను, ఓ పార్థ, అనన్య భక్తితో నాయందే ఆసక్తమైన మనస్సు కలిగిన వాడవై ఉండుము. అనన్య భావముతో మత్పరాయణుడవై యోగమునందు నిమగ్నుడవగుము. అట్టి నీవు సంపూర్ణ విభూతి బల ఐశ్వర్యాది గుణయుక్తుడను సర్వప్రాణులకును ఆత్మస్వరూపుడను అయిన నన్ను సమగ్రముగా తెలుసుకొని విధమును వినుము. జ్ఞానంతేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. నేను నీకు విజ్ఞాన సహితముగా తత్వజ్ఞానమును సంపూర్ణముగా తెలిపెదను. దీనిని ఎరిగిన పిమ్మట ఈ జగత్తులో తెలుసుకోవలసినది ఏదియును మిగలదు. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేల కొలది మనుష్యులలో ఎవడో ఒకడు మాత్రమే నన్ను గూర్చి తెలుసుకొనుటకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే మత్పరాయణుడై నా తత్వమును అనగా నా యథార్థ స్వరూపమును ఎరుగును. భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టదా. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో ఏదం ధార్యతే జగత్. ఓ మహాబాహు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా ప్రకృతి 8 విధములుగా కలదు. 8 భేదములు గల ఈ ప్రకృతిని అపరాప్రకృతి లేక జడ ప్రకృతి అని అందురు. ఇదిగాక ఈ సంపూర్ణ జగత్తును ధరించునట్టి మరి ఒక ప్రకృతి కలదు. అదియే నా జీవరూప పరాప్రకృతి లేక చేతన ప్రకృతి అని తెలుసుకొనుము. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవ ప్రళయస్తథా. ఓ అర్జున, సమస్త ప్రాణులను ఈ 2 విధములైన ప్రకృతుల నుండియే ఉత్పన్నములగుచున్నవి. ఈ జగత్తు యొక్క ప్రభవము ప్రళయము నా వలననే జరుగుచున్నవి అనగా ఈ సంపూర్ణ జగత్తునకు నేనే మూల కారణము. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఓ ధనంజయ, నాకంటను పరమకారణమైనది ఏదీనూ లేదు. ఈ జగత్తునందలి వస్తువులన్నీను సూత్రమణుల వలె నాయందే కూర్పబడి ఉన్నవి. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవ సర్వవేదేషు శబ్దఖే పౌరుషం నృషు. ఓ అర్జున, జలములో రసతన్మాత్రను నేనే, సూర్యచంద్రులలో కాంతిని నేనే, వేదములన్నింటిలోనూ ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, పురుషులయందు పౌరుషమును నేనే. పుణ్యో గంధ పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. పృథ్వియందు పవిత్ర గంధ తన్మాత్రను, అగ్నియందు తేజస్సును, సమస్త ప్రాణులలో జీవశక్తిని, చైతన్యమును, తాపసులలో తపస్సును నేనే. ఓం తత్సత్. సర్వే జనాః సుఖినో భవంతు. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుదాం.